గడిచిన 10-15 రోజుల నుంచి అమరావతి మునిగిపోయింది అంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ సోదరు కొడతా ఉంటే కరెక్ట్ గా 15 రోజులు తిరిగేటప్పటికి ఉల్టా సీన్ అయింది. హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కానివ్వండి సముద్రాన్ని తలపిస్తున్నాయి. అమరావతి అయితే ఏం చెక్కు చెదరలేదు. ఇప్పుడు మనం ఆ పేటీఎం బ్యాచ్ చేసిన విష ప్రచారానికి ఇప్పుడు జరుగుతున్న వాస్తవ ప్రచారానికి సంబంధం తెలుసుకుందాం. వారం రోజుల కింద కురిసినటువంటి అతి భారీ వర్షాలతో అమరావతి రాజధాని మొత్తం మునిగిపోయిందట అని బులుగు మీడియా విష ప్రచారం చేసింది. తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. సహజంగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు పునాదుల కోసం గుంతలు తవ్వినప్పుడు వర్షాకాలం అయితే వాన పడితే నీళ్లు రావడం అనేది సహజం. అది ప్రతి మనిషికి తెలుసు, ఒక బులుగు బ్యాచ్కు తప్ప. అయితే పెద్ద పెద్ద బిల్డింగులకి మరి పెద్ద పెద్ద గోతులు తీయడం సహజం. అలాంటి పరిస్థితుల్లో 1-2 గోతుల్లోకి నీళ్లు రావడం సహజం. రోడ్డు నిర్మాణానికి సమీప ప్రాంతంలో తీసినటువంటి గోతుల్లో అక్కడ వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల, పక్కకు వెళ్లే ఛాన్స్ లేకపోవడం వల్ల గోతుల్లోకి నీళ్లు రావడం జరిగింది. ఆ వీడియోనే చూపించి ఇక అమరావతి రాజధాని ఎప్పటికీ నీళ్లలోనే ఉంటది, మేము చెప్తానే ఉన్నాం, మా అంత తెలుగు మంత్రులు లేడు అంటూ బులుగు బ్యాచ్ ఓదరు కొడతా ఉండదు. ఇప్పటికే అమరావతి రాజధానికి పనికిరాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా నీళ్లలో ముంచుతాడు అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పోసి నాశనం చేస్తున్నాడని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నాడు. అలా కాలం 10-15 రోజులు తిరిగేటప్పటికి కాలం ఎన్నో మార్పులు తెస్తుంది అన్నట్టుగా తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలుగా భావిస్తున్నటువంటి అమరావతి ప్రాంతం మైదానం అని చెప్పుకోక తప్పదు. తెలంగాణ భూమి అంతా పీఠ భూమి. హైదరాబాదు, మెదక్కు, సంగారెడ్డి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అయితే గడిచిన 2 రోజులకు సంబంధించి అతి భారీ వర్షం కురవడంతో కామారెడ్డిలో అయితే ఒకే రోజున 26 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందటండి. 2 నెలల్లో కురవాల్సిన వాన 2 రోజుల్లో కురిసింది కామారెడ్డిలో. ప్రాజెక్టులన్నీ నిండి పొంగాయి, చెరువులన్నీ నిండి పొంగాయి, రోడ్ల మీద బ్రిడ్జీలు దిగిపోయాయి, రవాణా కూడా స్తంభించింది, రైలు మార్గాలు కూడా కట్టయిపోయాయి. పోచారం ప్రాజెక్టు అనే దానికి గండిపడి ఉన్నది. ప్రస్తుతానికి ఏ క్షణంలో తెగిపోద్దనేది అంతుపట్టలేకనే ఉన్నది. ఇప్పటికీ 12 మంది దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. గల్లంతైన వారికి లెక్కే లేదు. చాలా గ్రామాల్లో బయటకు వచ్చే అవకాశమే లేదు. అలాంటి వరదలు చూస్తా ఉన్నాం మనం. మొత్తానికి తెలంగాణలో చాలా జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. అయితే బ్లూ పేటింగ్ చెప్పినట్టుగా మునిగింది హైదరాబాదు, కామారెడ్డి, రంగారెడ్డి, ఇంకా మిగతా జిల్లాలు మునిగిపోయాయి. గాని మరీ ఎత్తైన ప్రాంతాలే మునిగిపోతా ఉంటే అమరావతి ఒక లెక్క. వర్షం పడితే 10 రోజుల కిందట అమరావతిలో కొండవీటి వాగు పొంగినప్పుడు ఎగువ ప్రాంతంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. నమోదవడమే కాకుండా కృష్ణా నదిలో ఆ సమయానికి సంబంధించి 26 లక్షల క్యూసెక్కుల వాటర్ స్టోరేజ్ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కొండవీటి వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టించాడు కాబట్టి ముందు చూపుగా ఆ నీళ్లన్నీ ఎత్తిపోయడం జరిగింది. లేకపోతే అమరావతి రాజధాని విషయంలో ఈ బ్లూ పేటీఎం బ్యాచ్ అంతా దాని మీదనే పడి చచ్చేవాళ్ళు. విజయవాడలో వెస్ట్ బైపాస్ లో భాగంగా గొల్లపూడి నుంచి కాజా వరకు నిర్మించినటువంటి ఏ హైవే అయితే ఉందో ఆ హైవే కారణంగా అమరావతికి సంబంధించి వర్షం కురిసినటువంటి నీటిని కొంచెం ఫ్లోటింగ్ కూడా ఇబ్బంది అయింది. ఏదైతే అమరావతిలో అతి భారీ వర్షం కురిసిందో ఆ అతి భారీ వర్షం వల్ల అమరావతిలో పనులు ఆగకుండా ముందు చూపుగా ఈ యొక్క వర్షాభావం అనేది హెచ్చరిక లాంటిది. కొన్ని ప్రాంతాల్లో నీరు కొంత పొలాల్లో నీరు నిలవడం వాస్తవము, సహజము. నీళ్లు నిలవడం 2-3 రోజుల్లో క్లియర్ అయిపోవడం సహజమే. ఆ పిమ్మట మంత్రి నారాయణ గారు కూడా అమరావతి మొత్తం పర్యటించడం జరిగింది. వర్షాలు వచ్చినప్పుడు లోపల పనులు, వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టగానే బయట వర్క్ చేయండి అని చెప్పి నిర్మాణాలకి సలహా ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వర్షాలు ఆగిన తరువాత అమరావతిలో పెద్ద ఎత్తున పనులు జరుగుతా ఉన్నాయి కొన్ని చోట్ల. ఇప్పటికే అమరావతిలో IAS, IPS కు సంబంధించి, జడ్జీల క్వార్టర్ కు సంబంధించి మరియు ప్రధాన కార్యదర్శుల క్వార్టర్స్ కు సంబంధించి, గ్రూప్ 4, గ్రూప్ 2 సంబంధించి అందరికీ నిర్మాణాల విషయంలో దాదాపుగా పూర్తి చేయడం జరుగుతా ఉంది. ఒకే 1 నెల రోజుల్లోనే ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. CRDA భవనం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తిందని చెప్పుకోవాలి. 4 శాఖలు అయితే మొట్టమొదటిసారిగా CRDA భవనం నుంచి పనికి మొదలు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వెలగపూడి సచివాలయం కన్నా ఎక్కువ మంది CRDA ఆఫీస్ నుంచి పనిచేయబోతా ఉన్నట్టుగా సమాచారం. ఆ భవనాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా రూపొందించడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతా ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్లు కూడా స్పీడ్ గా పనులు జరుగుతా ఉన్నాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆసుపత్రి దగ్గర ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఉండవల్లి వరకు వేగంగా పనులు జరుగుతా ఉన్నాయి. జాతీయ రహదారిని కలిపేందుకు అన్ని అవసరాలు తీసుకుంటా ఉన్నారు. భూసేకరణ అయితే పూర్తవడం అయిపోయింది.
దాదాపుగా 650 కోట్ల రూపాయల విలువైన టెండర్లకు కాల్ చేశారు. పనులు దక్కించుకున్న సంస్థలు కూడా చురుగ్గా పనులు మొదలుపెట్టాయని చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్ల నిర్మాణం దాదాపుగా 320 కిలోమీటర్లు ఉండబోతాయని చెప్తా ఉన్నారు. దీనికోసంగా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నట్టుగా సమాచారం. ఆ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి రోడ్ల కనెక్టివిటీ బాగా పెరుగుతుందని చెప్తా ఉన్నారు. రాబోయే 2-3 నెలల్లోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోందని చెప్తా ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలకు రెడీగా ఉందట. ఇందుకు అవసరమైన ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఇలాంటి అప్డేట్స్ ఏదైనా మళ్ళీ వస్తే నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.